యుద్ధం తీవ్రమైతే అమెరికా గెలిచేస్తుందా? గెలవదు. కానీ ఇరాన్ నాశనం మాత్రం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అలాగని ఇరాన్ ఓడిపోదు. కానీ దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లోకెళ్ళిపోతుంది. ప్రస్తుతం వందలాది కాదు వేలాది మంది అమెరికన్ స్పెషల్ ఆపరేషన్ ట్రూప్స్ చేరిపోయారు. కర్గ్ ద్వీపానికి, ఆ తర్వాత గల్ఫ్ దేశాల దగ్గరికి. నేవీ సీల్స్ కూడా దిగారు. ఆర్మీ రేంజర్స్ దిగారు. ఓవరాల్‌గా మిడిల్ ఈస్ట్ మొత్తం కూడా కనీసం 50, 60 వేల మందికి పైగా రష్యాలో ఉన్నటువంటి హైయెస్ట్ పవర్‌ఫుల్ టీమ్ దిగారు. ఇప్పుడు వాళ్ళు కర్గ్ దీవిని ఆక్రమించుకుంటారా? లేకపోతే నతాంజోను క్షేత్రాన్ని నాశనం చేస్తారా? లేకపోతే యురేనియంని తరలిస్తారా? ఇదేంటో అర్థం గాక ఎక్కడికక్కడ ఇప్పుడు రెడీలో కూర్చున్నటువంటిది ఇటు ఇరాన్. ఇంకోవైపున ఏదైతే హార్ముజ్ జలసంధి చుట్టుపక్కల ఎక్కడైతే దాక్కుని అటాక్ చేస్తున్నటువంటి ఇరాన్‌కి సంబంధించినటువంటి మూలాలు కనుక్కోవడం గూడా వీళ్ళు దృష్టి సారిస్తున్నారు. కాబట్టి సంథింగ్ ఏదో హ్యాపెనింగ్ కాబోతుంది రాబోయే రోజుల్లో.